Good news! Central Americano MBBS just 34 lakhs. Columbus Central University. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష పండితులు మాడుగుల శివప్రసాద్ గారు. ఇప్పుడు వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. ఆశీర్వచనం తల్లి. గురుగారు, శ్రావణ మాసం ప్రారంభం కాబోతోంది. అంటే మనకు ఆషాఢ అమావాస్య పోయిన మరుసటి రోజు నుంచి, అంటే జూలై 25వ తారీఖు నుంచి కూడా మనకు శ్రావణ మాసం. అంటే ప్రత్యేకించి శ్రావణ మాసం వచ్చిందన్నా, కార్తీక మాసం వచ్చిందన్నా కూడా ఎక్కువగా దేవతా ఆరాధనకి పరిమితమై ఉన్న ఒక మాసంగా మనకు అర్థమవుతోంది. ఎందుకని ఈ శ్రావణ మాసంలో ప్రత్యేకించి ఈ అమ్మవారి పూజలు ఎక్కువగా చేస్తూ ఉంటాము? శ్రావణ మాసం యొక్క విశిష్టత ఏంటో వివరించండి. శ్రీ మహాగణాధిపతయే నమః. ఐం మహాసరస్వత్యే నమః. శ్రీ లలితాంబికాదేవియే నమః. అమ్మ, శ్రావణ మాసం విశిష్టత ఏమిటి అంటే ఏమని చెప్తాం తల్లి, ఎన్నని చెప్తాం. ఎందుకు ఈ మాట అంటున్నామంటే, శ్రవణం అంటే ఏమిటి అంటే మంచి వినికిడి, వినటం. ఏమిటి వినటం? శుభకార్యాలు, పూజలు, కోలాహలం, ఆనందం, దేవతా పూజలు చేస్తూ ఉండేటువంటిది మంగళకరమైనటువంటి సుస్వర వాద్యాలు వినటము. అంతేకాకుండా మరి వివాహాలు చేసుకునేటప్పుడు మనం మంగళవాద్యాలు అనడంలోనే వాద్యము ననొచ్చు. మంగళవాద్యం అని ఎందుకంటున్నాము అంటే, మంగళకరమైనటువంటి పనులు చేసేటువంటి సందర్భంలో వాయించే విధానాలు, ఆ సుస్వరం శ్రవణం ఏదైతే మనం వింటామో ఆ వాయించే విధానంలోనే మనం చెప్తాం, ఓహో ఎవరితో పెళ్లి జరుగుతుంది అని. ఇంకో దానికి ఇంకోలా వాయిస్తారు కాబట్టి దాని గురించి మనం ఇప్పుడు అనవసరం చర్చ. ఇక్కడ శ్రవణం అంటే శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క విష్ణు నక్షత్రం శ్రవణ నక్షత్రం. శ్రావణ మాసం అంటే స్వామికి ప్రీతికరం ఏమిటి? అమ్మవారిని ఎంత ఆరాధిస్తే స్వామికి అంత సంతోషము. స్వామి హృదయములో దాచుకొని పెట్టుకున్నటువంటి శ్రీ మహాలక్ష్మీదేవిని మనం ఎంతగా ఆరాధిస్తామో, ఆ ఆరాధించేటువంటి దాన్ని ఎక్కడ స్వామివారి హృదయలక్ష్మిని కదా మనము లక్ష్మీ అమ్మవారి శ్రావణ మాసము, లక్ష్మీ వ్రతము అన్ని చేసుకుంటున్నాము అంటే స్వామిని అనుకోకుండా అనుకోలేము కదా. అంతే కదా. ఆమెను ఎందుకు ఆరాధిస్తున్నాము? ముత్తైదువా. అందుకనే ప్రతి వాళ్ళు కూడా ముత్తైదువులను పిలిచి మనము తాంబూలాలు ఇస్తున్నారు అంటే ఇంటి యజమానికి గౌరవించినట్టు లెక్క. ఆమెకి ఇస్తున్నాము, ఆమెకి ఏదో కాస్త బొట్టు పెట్టి మనం రవికి ఇచ్చి ఏదో చేస్తున్నాము, చీరిస్తున్నాము, సారిస్తున్నాము అంటే ఆమెను మాత్రమే గౌరవిస్తున్నట్టు కాదు. మన దగ్గరికి ఆమె మాత్రమే రావచ్చు గాక, ఇంట్లో ఉన్న ఆయన లేదా ఆఫీసుకు పోయిన అతను లేకపోతే ఇంకేదన్నా బిజినెస్ పని మీద ఉండేటువంటి అతన్ని కూడా ఈమె ద్వారా వచ్చి మనం గౌరవిస్తున్నట్టే లెక్క. అందుకని శ్రావణ మాసములో విశేషముగా అమ్మవారి యొక్క పూజలు, వరలక్ష్మీ వ్రతాలు ఎక్కువ శాతము అమ్మవారికి మనము ఎప్పుడైతే అమ్మవారికి మనము మొరపెట్టుకొని మనం చేసుకునేటువంటి పూజలు ఎప్పుడైతే చేసుకుంటామో తద్వారా స్వామివారు కనికరించేటువంటి దానికి అవకాశాలు ఎక్కువ. మనకేం చెప్తుంది? ఇంట్లో ఆడవాళ్ళు చెప్తే సరేలేని అనకుండా పోయేదానికి ఉందా? ఏ పురుషుడన్నా అంటాడు కదా. అందుకే ఆఫీసర్లు కూడా ఆఫీసర్ల భార్యనమ్మా ఒక్క మాట నా గురించి చెప్పు తల్లి అని కింది వాళ్ళు ఆఫీసర్లు చెప్తుంటే, ఏదో పోనీలేండి మనవాడు ఉద్యోగం ఏంటంటే సరేలే అనడానికి. అందుకే కదా. అందుకని ఆడవాళ్లకు మనోనిబ్బరము, మనస్సు నిలకడ ఇవన్నీ కూడా చాలా ఎక్కువ. స్త్రీకి బలం ఎక్కువ. స్త్రీకి పురుషుడి కంటే కూడా స్త్రీ బలం చాలా ఎక్కువ. ఎందుకు? శక్తి స్వరూపిణి కాబట్టి. ప్రతి స్త్రీలోనూ శక్తి ఉంటుంది కాబట్టి ఈ శక్తి ఇంకొక శక్తిని ఆరాధించడం, ఈ శక్తివంతమైనటువంటి ఆడవాళ్ళు ఇంకొక పరమ మహాద్భుతమైనటువంటి శక్తిని ఆరాధిస్తూ ఉన్నప్పుడు ఇంట్లో మంచిగా ఇంకా వేరే ఏం జరుగుతుందమ్మా? ఇంట్లో తన పిల్లలకు, తన భర్తకు, అత్తమామలకు, పుట్టినింటి వాళ్లకు అందరికీ కూడా మేలు జరగాలని కదా ఒక స్త్రీ యొక్క ఆంతర్యం. అంతకంటే వేరే నా పుట్టింటి వాళ్ళు బాగుండాలి, మెట్టినింటి వాళ్ళు బాగుండాలి అని రెండు వైపులా కోరుకుంటారు. ఇక్కడ
ప్రత్యేకంగా పుట్టినింటి వాళ్ళను అనుకోకపోయినా ఈమె భౌతికంగా ఎప్పుడైతే అత్తమామల గురించి ఈ కుటుంబ వ్యవస్థ గురించి కోరుకుంటూ ఉందో అప్పుడు ఈ అత్తమామలు అనుకునేటువంటి విధానము కానీ భర్త అనుకునేటువంటి విధానము కానీ ఏమిటి అంటే ఆమెంటూ భౌతికంగా ఒక ఇంటి నుంచి వచ్చి ఉంటే కదా ఎంత మంచి అమ్మాయిని కన్నారండి మీరు, మా ఇంటికి ఎంత మంచి కోడల్ని పంపించారండి, మేము మా జన్మ ధన్యమైందండి. మన ఇంటి నుంచి కూడా మన అమ్మాయి ఇంకోరింటికి వెళ్ళింటుంది కదా, మనల్ని అదే కదా పొగుడుతారు. మనం కోడల్ని మాత్రమే పొగుడుతున్నాము అని కూతుర్లకు కోపం రావచ్చు, మరి మన కూతురు కూడా ఇంకోరింటికి వెళ్ళి ఉంటుంది కదా, ఇలాగే కదా చేస్తుంది. అందుకనే పొరపత్యాలు ఉండకూడదు, అందరూ బాగుండాలని కోరుకోవాలి ఎప్పుడు కూడా. అందుకని ఇక్కడ మనము ఈ శ్రావణ మాసము అని అనంగానే అమ్మవారి యొక్క పూజలు సరే, పౌర్ణమికి ముందుగా వచ్చే శుక్రవారము నాడు అమ్మవారి యొక్క వ్రతం చేసుకోవటం అనేటువంటిది మనకు సాంప్రదాయం. ఎందుకు శ్రావణ శుద్ధ పౌర్ణిమ, మామూలుగా పౌర్ణమి లక్ష్మీదేవికి సోదరుడు చంద్రుడు, నిండు చంద్రుడు. అంటే మనకు ముందుగా ఈ అమ్మవారిని ఎప్పుడైతే మనము కొలుచుకుంటామో చేసుకుంటాము మనకు మంచి ఒక వెలుగును అమ్మవారు ప్రసాదిస్తుంది. పువ్వులు గాని నదులు గాని ఆరోగ్యము గాని చూడండి ఎంత మనకు పౌర్ణమి నాటి చంద్రుని వలె అని మనం అంటూ ఉంటాం. పిల్లలు ఎదుగుతున్నారంటే కూడా శుక్లపక్ష చంద్రుని వలె దినదిన ప్రవర్ధమానమై పెరుగుతున్నారని సత్యనారాయణ స్వామి కథల్లో చెప్తాం మనం. అవునండి. అలాంటి ఇవి చేసుకుంటూ ఉంటాము. శ్రావణ మాసం అనంగానే మనము విపరీతముగా చెవులకు ఆనందదాయకముగా పెళ్ళిళ్ళు చేసుకోవటము, సుస్వర వాద్యాలు వినటము, పూజలు మంత్రాలు వినటము, ఇంట్లో బాగున్నావా, మీరు బాగున్నారా, మేము బాగున్నారా, వాళ్ళు పిలవటం, మనం పిలవటము, ఇవన్నీ ఆనందాలన్నీ ఇక్కడి నుంచి వస్తాయి. దక్షిణాయనము ప్రారంభం అవుతున్నది ఇక్కడ. దక్షిణాయనం ఎప్పుడైతే ప్రారంభం అవుతూ ఉన్నదో దక్షిణాయనములోనే పూజలన్నీ కూడా వస్తాయి ఇక్కడి నుంచి అన్నీ కూడా. ఎందుకు దక్షిణాయనం అనేటువంటిది ఏమిటంటే ఇంకా చలికాలము గాలికాలము ఇవన్నీ కలిసి వస్తాయి. ఈ చలికాలము గాలికాలము అనేటువంటిది వచ్చినప్పుడు ఏమవుతుందంటే శ్రావణ మాసంలో ఎంత ఆనందముగా వింటామో, ఇంటి ముందు దీపాలు పెట్టుకోవడము చేయటము కానీ ఇవన్నీ శ్రావణ మాసం అంటే ఇంటి ముందు పందిరేయడము కానీ, పచ్చని ప్రతిదీ పండగలు వచ్చేటప్పటికి మనం మామిడాకులు కట్టుకోవడము, పచ్చని తోరణాలు కట్టుకోవడం, ఇవన్నీ అయ్యేది ఎందుకు అంటే ఈ గాలి ద్వారాను ఇంకొక ద్వారాను కలుషితమైనటువంటి పురుగు పుట్ర అవి వచ్చి మనకు దేహానికి ఎటువంటి అనారోగ్య పరిస్థితులు చెయ్యకుండా ఈ పూజలు కార్యక్రమాలు వ్రతాలు అనేటువంటివి భగవంతుడు మనకు ఏర్పరిచినటువంటి విధానం. వాటి ద్వారానే అందుకని నెయ్యి దీపాలు పెట్టుకోవడము శ్రావణ మాసం వచ్చింది అంటే నేతి దీపపు ద్వారాను ఇంకొక దీపాల ద్వారాను ఇలా చేసుకుంటూ ఉంటూ చేస్తే ఆ పొగ ద్వారా విషపూరితమైనటువంటివన్నీ కూడా మన దగ్గరికి రాకుండా మనకు ఎటువంటి ఈ జ్వరాలు ఇంకోటి కానీ ప్రబలకుండా కేవలం భక్తి మార్గముతో మనము ప్రతిదీ కూడా పోగొట్టుకోవడానికి అర్హత. ప్రతిదీ డాక్టర్ దగ్గరికి పోనక్కర్లేదు. చేసుకోవాల్సిన సమయంలో ప్రతిదీ కరెక్ట్గా ఆచరిస్తూ ఉన్నాము అంటే ప్రతి మాసం. అందుకే మనకు తిండ్లు కూడా వేరుంటాయి. మనకు నాగుల చవితి పండుగ వచ్చింది అనేటప్పటికీ నువ్వులుంటలు దంచుతారు. నువ్వులు బెల్లము కలిపిన ఎండు కొబ్బెర వేసి ఒక ఉంట కట్టిస్తారు. నువ్వుల వలన దేహంలో చాలా చాలా మార్పులు వస్తాయి. సైంటిఫిక్ రీత్యా కూడా చెప్తారు మళ్ళీ వాళ్ళు. ఈ సైంటిఫిక్ రీత్యా తర్వాత వచ్చింది మన ఋషులు పెట్టినటువంటివి ఇవన్నీ కూడా. ఏ సమయంలో ఏమి తింటే మనకు దేహదారుఢ్యం బాగా ఉంటుంది, మనకు ఆరోగ్య పరిస్థితులు బాగుంటాయి అనేటువంటి దానికి ఒక ప్రసాదం ప్రతిదానికి. అందుకే నాగుల చవితి పండుగ వస్తే నువ్వుల యొక్క ఈ బెల్లంతో తయారు చేసినటువంటి బియ్యపిండివి అవి పెట్టి చేయటము, వాటిని ప్రసాదంగా తీసుకోవడము, కంటి జబ్బులు రాకుండా దేహంలో ఎటువంటి ఇబ్బందులు లేకుండా పటిష్టమైనటువంటి ఇది ఉండటానికి ఆరోగ్యముగా ఉండటానికి నివేదనలు కూడా మనం అలాంటివే పెడతాం. పెట్టి నివేదనలు ఊరుకోం కదా, మనం తింటాము కదా, నలుగురికి పెడతాము కదా. ఇంతకంటే ఆయుర్వేదం ఆరోగ్య సమస్యలు వేరే ఏం కావాలి? నలుగురికి ప్రసాదం పెట్టడంలో ఎందుకు అంటే మనం తినడమే కాదు మీరు కూడా బాగుండండి. మన పక్కింటి వాడు బాగుంటే ఆరోగ్యంగా మనం ఆరోగ్యంగా ఉంటాం.
అంతే. పక్కన వాడికి జలుబు వస్తే మనకు జలుబు వస్తుంది. అవును. అందుకనే జాగ్రత్తలు అవన్నీ కూడా హ్మ్. ఇలా తీసుకొని మనము ఈ శ్రావణ మాసంలో అంతా కూడా పూజలు కార్యక్రమాలు చేసుకుని అందరూ కూడా దిగ్విజయముగా సుఖ సంతోషాలతో ఉండాలి. చేసుకునేటువంటి వాళ్లకు ఈ శ్రావణ మాసంలో ఏమిటి అంటే ఈ శ్రావణ శుక్రవారాలు పాటించాల్సినటువంటిది ఒకటి చెప్తా. ఆ! శ్రావణ మాసము లక్ష్మి ఈ అమ్మవారి యొక్క వ్రతమే కాకుండా హ్మ్. వీళ్ళు చేసుకోవాల్సింది ఏమిటి అంటే ఒక తెల్లటి రవిక గుడ్డ తీసుకుని హ్మ్. తెల్లటి రవిక గుడ్డలో తమలపాకులు పెట్టుకొని అమ్మవారిని ఒక పసుపుతో చేసినటువంటి అమ్మవారిని ఒక ఇది పెట్టుకొని పసుపు ముద్దలాగా హ్మ్. పెట్టుకొని ఒక 27 కాయిన్స్ అందులో పెట్టి ఓహ్! ఒక పిరికెడు బియ్యం అందులో పోసి కుంకుమతో ఎప్పుడైతే అమ్మవారిని అనుగ్రహముగా మనము పూజ చేసుకొని అది అలాగే మూటలాగా కట్టుకొని శ్రావణ మాసం అంతా 4 వారాలు చేసుకొని 4 శుక్రవారాలు చేసుకొని హ్మ్. మనకు చేతనైతే ఎవరికైనా కాస్త తాంబూలము అది ఇవ్వటము, లేదు ఇవ్వలేని వాళ్లకు ఏం పర్వాలేదు అమ్మవారికి ఓ నమస్కారం చేసుకోవడము, దాన్ని ఒక 5 ముళ్ళు వేసి అది అలాగే బీరువాలో పెట్టుకున్నారు అంటే హ్మ్. లక్ష్మీ అనుగ్రహము పరిపూర్ణముగా కలుగుతుంది గాక. ఇది ఏ వారానికి ఆ వారం చేయాలా గురుగారు? ఈ వైట్ క్లాత్‌లో ఈ ఈ ప్రాసెస్? వైట్ క్లాత్‌లో 4 వారాలు దానికే చేయటమే. మరి లోపల ఉన్న పసుపు అది ఏమి పాడైపోదా? కాదు. ఎందుకు పాడవుతుందమ్మా? ఆహాహా! ఏమి పాడు కాదు. హ్మ్. ఎందుకు పాడవుతుంది? మంచి పసుపు. అంటే మనము మంచి పసుపు కాకుండా ఏదో వాళ్ళు అమ్మిండేదేదో తెచ్చి పెట్టుకుంటున్నాం అంటే మంచి పసుపుతో చేయండి. హ్మ్. ఒక సంవత్సరమైనా అట్లాగే ఉంటుంది. మరి హ్మ్. మంగళగౌరి నోములు నోముకునేటువంటి వాళ్ళు 5 సంవత్సరాలు అదే అమ్మవారినే కదా నోముకుంటున్నారు. అవునా? నిజానికి ఓకే. ఓకే. హ్మ్. ప్రతిసారి వేరే వేరే అమ్మవారిని చెయ్యరుగా. హ్మ్. ఆ అమ్మవారికే చిన్న ఇదైతే మళ్ళీ దానికే పసుపుతో చేసి తయారు చేసి చేసుకుంటారు. నిజానికి అదే శాస్త్రం. అలాగే 5 ఏండ్ల పాటు ఉండాలి. ఆ రోజుల్లో పసుపు అంత ప్రధానమైంది. అంత కరెక్ట్‌గా ఉండేది. అదే. ఇప్పుడు అన్నీ కలిపినటువంటిది అమ్మి వస్తే దానికి మనం ఏం చేయలేం. అవును. నేను చెప్తున్నది ఏదైనా ఒకసారి చేసే పనే చెప్తాను హ్మ్. జీవితంలో. 10 సార్లు చేయాల్సిన పని లేదు. మీరన్న ఈ ప్రాసెస్ అంతా చేసి అది శుక్రవారం రోజు పూజలో పెట్టి తీసుకెళ్ళి బీరువాలో పెట్టాలి. 4 శుక్రవారాలు అక్కడే అక్కడే పెట్టి ఉంచాలి. చేయడం దేవుడి దగ్గర. ఓహ్! 4 వారాలు అయిపోయిన అయిపోయినంక. తర్వాత దాన్ని 5 ముళ్ళుగా వేసుకునేసి లోపల బీరువాలో పెట్టుకోవటం. ఓకే. ఓకే. ఈ శ్రద్ధ. నాణాలన్నారు కదా గురుగారు! ఏం నాణాలవి? రూపాయి కాయిన్స్, కాయిన్సో రూపాయి ఏదో ఒకటి. కాయిన్స్ కావచ్చు, 5 రూపాయల కాయిన్స్ కావచ్చు, హ్మ్. కాయిన్సే ఉండాలి. నోట్లు పనికిరావు. హుహు. అంటే నోట్లకు విలువ లేదని కాదమ్మా. హ్మ్. కాయిన్స్ లక్ష్మీదేవికి అక్కడ కాయిన్స్ అనేటువంటివి అవసరం. ఓకే. అది ఓకే. ఒక 27 కాయిన్స్. హ్మ్. అది. సంతోషం గురుగారు. మంచి అంటే ప్రతి ఒక్కరికి అర్థమయ్యే ఒక విషయాన్ని, అవసరమైన విషయాన్ని తెలియజేశారు. అది. ధన్యవాదాలండి. జయోస్తు. దీన్ని తవ్వండి. తవ్వుతూనే శివలింగం. పరమాత్మకు జీవా సరే దాన్ని అట్లా కప్పేసేయండి, చూపించదండి. కృష్ణ ఇస్ దేర్. మూర్తి పూజ కాదు, సాక్షాత్ బ్రజేంద్ర నందన భగవాన్ ఉన్నారు మూర్తిలో. ఏమీ ఆశించకుండా ఆరాధించే వాళ్ళు కూడా ఉన్నారా ప్రభుజీ? నిజమైన భక్తి అంటే మనకు తెలియదు కాబట్టి